నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలన్నీ మానవ సంబంధాలపైనే ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికి జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు. తాము తమ కుటుంబమే కాకుండా తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దమ్మ, చిన్నాన్న, ఇతరత్రా బంధువులు ఇలా అందరికీ ఆత్మీయులుంటారు. ఇంతమందిలో మనం ఎంతమందితో చక్కని మానవ సంబంధాలు ఉన్నాయన్న దాని మీదే మనం ఎంత ఆనందంగా జీవిస్తున్నామో చెప్పుకోవచ్చు. కానీ నేడు చాలా మంది క్షణం కూడా తీరికలేని ఒత్తిడిలో జీవిస్తున్నారు. అందుకే మానవ సంబంధాలపై అంత శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ఎంత దగ్గర మిత్రుడైనా అవసరం ఉన్నప్పుడు తప్ప పలకరించడానికే కుదరడం లేదు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సొగసు చూడు తర్మా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన సొగసు చూడు తర్మా కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారు. తన పేరు సంతోషి. మరి తను ఎలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సంతోషి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చారు. సఖీ కాల్ చేశారు కదా, డిఫరెంట్ లుక్ కావాలని చెప్పి. మీకు ఎలాంటి లుక్ కావాలి? నాకు బ్రైడల్ లుక్ కావాలి. బ్రైడల్ లుక్ కావాలి. సో పెళ్లిళ్ళ సీజన్ కదా, ఆబ్వియస్లీ సంతోష్ అందరినీ చూసి తను కూడా పెళ్లి కూతురులా రెడీ అయితే ఎలా ఉంటుందో చూసుకోవాలనుకుంటుంది, అంతేనా? అంతే. సంతోషి, మన నీ డిఫరెంట్ లుక్ కోసం మనం వచ్చేసాం సోమాజిగూడలోని అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్. ఓకే, మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ జ్యోతి గారు. మన నీకు ఎలాంటి లుక్ సెట్ అవుతుందో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. తిను సంతోషి మన సఖీ కాల్ చేశారు. సో తను బ్రైడల్ లుక్ కావాలంటుంది. సో తనకి ఎలాంటి లుక్ సెట్ అవుతుంది అంటారు? తనకు మనము డిఫరెంట్ ఎలిమెంట్స్ నుంచి, డిఫరెంట్ ఫీచర్స్ నుంచి తీసుకొని కొత్తగా బ్రైడల్ లుక్ చేద్దాము. కొత్తగా బ్రైడల్. ఓకే అండి. సో ముందు మేకప్ చేస్తున్నారా? ముందు మేకప్ చేద్దాము, తర్వాత హెయిర్ స్టైల్. ఓకే అండి. సో తన ఫేస్ ఎలా ఉంది మేకప్ కి? తనది మేకప్ చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్లాలెస్ స్కిన్ బాగుంటుంది. ఓకే, సో డార్క్ సర్కిల్స్, పింపుల్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఓకే అండి. మేకప్ హెవీగా చేద్దాం, బ్రైడల్ లుక్ కదా, హెవీగా చేద్దాం. ఓకే, రెగ్యులర్ గా వాళ్ళు ఎలాగో మేకప్ చేసుకుంటారు లైట్ గా, సింపుల్ గా. సో బ్రైడల్ లుక్ అంటే కొంచెం హెవీగా ఉంటుంది, బాగుంటుంది కాబట్టి హెవీగా చేస్తున్నారు. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనము ఐ మేకప్ చేద్దాం. ఓకే, రెగ్యులర్ గా మనం బేస్ వేసాక ఐ మేకప్ చేస్తాం, కానీ ఇప్పుడు మనం ఐ మేకప్ చేద్దాం. ఎందుకంటే బ్రైడల్ మేకప్ కదా, ఇది ఐ మేకప్ చేసినప్పుడు షాడోస్ కింద పడిపోయి పాడవుతుంది కదా, అందుకని ఫస్ట్ ఐ మేకప్ చేద్దాం. ఓకే అండి. ఐ మేకప్ అనగానే ఐ షేడ్స్ గుర్తొస్తాయి. సో మెయిన్ అవే కదా. సో ఏ కలర్స్ యూజ్ చేస్తున్నారు? బ్రైడల్ మేకప్ కదా, గోల్డ్, బ్రౌన్, బ్లాక్ తీసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ మస్కరా ఐలైనర్ అనేది కామన్. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. తనది ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది. నెక్స్ట్ మనం బేస్ చేద్దాము. ఓకే అండి. సో నిజంగా మీరు చెప్పినట్టు ఆ ఐ షేడ్స్ అన్ని కింద ఫాలో అయినాయి కాబట్టి నిజంగా బేస్ వేసేసుకొని ఉంటే అది ఖరాబ్ అయిపోయింది. సో లాషెస్ కూడా యూజ్ చేస్తారు కదా, ఫాల్స్ ఐ లాషెస్ యూజ్ చేస్తాం. ఎందుకంటే తనది ఐ లాషెస్ థిన్ గా ఉన్నాయి, కొంచెం పెద్దగా కనిపించడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే అండి. సో మస్కరా ఇవన్నీ పెట్టిన తర్వాత తన కళ్ళు నిజంగా చాలా లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఆ బ్రైడల్ లుక్ అనేది ఆ కళ్ళల్లోనే తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ బేస్ యూజ్ చేస్తున్నారు కదా, బేస్ స్టార్ట్ చేసే ముందు అంటే బేస్ లో ఏమేం చేస్తారు? ఫౌండేషన్ లాక్ చేయడానికి పౌడర్ యూజ్ చేస్తాం, ట్రాన్స్లూసెంట్ పౌడర్, కాంపాక్ట్. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా?
జ్యోతి గారు ఇప్పుడు బేస్ కూడా అయిపోయింది, మేకప్ కూడా అయిపోయింది కదా, ఐ మేకప్. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ లిప్ మేకప్, బ్లష్ ఆన్. ఓకే, సో దాంతో కంప్లీట్ మేకప్ అయిపోతుంది. నెక్స్ట్ మనం హెయిర్ స్టైల్ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు లిప్స్టిక్ అంటే లైట్ కలర్ యూస్ చేస్తున్నారా, డార్క్ కలర్ యూస్ చేస్తున్నారా? డార్క్ కలర్, ఎందుకంటే బ్రైడల్ మేకప్ అంటే కొంచెం హెవీగా ఉంటారు కాబట్టి డార్క్ కలర్ యూస్ చేస్తున్నారు. జ్యోతి గారు మరి లిప్ మేకప్ అండ్ ఆల్సో బ్లష్ ఆన్ స్టార్ట్ చేద్దాము. జాహ్నవి తన మేకప్ అయిపోయింది చూసారుగా. ఇప్పుడు తన లుక్. నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేద్దాం. ఓకే, సో మేకప్ తోనే తన లుక్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఆల్సో తన లిప్స్టిక్ కలర్ అయితే నాకు బాగా నచ్చేసింది. సో హెయిర్ స్టైల్ ఎలాంటి చేస్తున్నారు? తనకు అబ్బు చేసి కొప్పు వేద్దాము, ఇంకా పాపిడి బిళ్ళ మాంతీగా ఉంటుంది అది పెడతాం తనకు. అది రాజస్థానీ స్టైల్. ఓకే అండి, సో నార్మల్ పాపిడ్ చైన్ అనేది కామన్, సో రాజస్థానీ స్టైల్ లో కొంచెం డిఫరెంట్ గా ఇస్తున్నారు. ఓకే అండి, అండ్ పూల జడ ఇవన్నీ లేకుండా నార్మల్ గా కొప్పు వేస్తున్నారు. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. జాహ్నవి తనది మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేద్దాం. నిజంగా ఎంత డిఫరెంట్ గా ఉందంటే తిను అటు ఇండియన్ స్టైల్ ఉంది, అటు నార్త్ స్టైల్ ఉంది. అండ్ ఆల్సో నిజంగా పెళ్లి కొడుకు ఇప్పుడు చూస్తే ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోతాడేమో. చాలా చాలా బాగుందండి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత జ్యువెలరీ ఇవన్నీ పెడితే ఇంకా సూపర్ గా ఉంటుంది. నాకు అర్థమైపోయింది, కానీ మా సకులు కూడా చూడాలి కదా. సో డ్రెస్ చేంజ్ తీసుకెళ్దాం. ఓకే, డ్రెస్ చేంజ్. తన హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, డ్రెస్ కూడా అయిపోయింది. మీరు అనుకునే లుక్ వచ్చిందా? ఇప్పుడు చాలా చాలా బాగుందండి నిజంగా జ్యోతి గారు. అసలు మేము అడిగిన దానికంటే ఇంకా సూపర్ లుక్ ఇచ్చారు. అసలు నిజంగా బ్రైడల్ అంటే నిజంగా ఇలానే ఉంటుందేమో అన్నట్టు రెడీ చేశారు. ఇంకా అసలు మా సంతోషి అయితే ఇంకా ఆనందంలో మునిగి తేలుతుంది. ఇలాంటి చక్కటి లుక్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సంతోషి, నువ్వు అనుకున్న లుక్ వచ్చిందా? నేను అనుకునే దానికంటే ఎక్కువనే మంచిగా చేశారు. అనస్ వాళ్ళకి ఇంకా జ్యోతికి చాలా థ్యాంక్స్. సకులు, సంతోషి మరి తన డిఫరెంట్ లుక్ తో చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా డిఫరెంట్ లుక్ ని కోరుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ 040223556540. ఇదండి ఇవాల్టి మన సొగసు చూడతారమా. మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నేటి ఆధునిక జీవితం తాలూకా ఒత్తిడిల నుంచి మనకు ఉపశమనాన్ని కలిగించే అంశాల్లో మంచి మానవ సంబంధాలు కూడా ఒకటని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. నేడు చాలా మంది పెళ్లి పిలుపులు కూడా ఆన్లైన్లోనే మెసేజ్ ద్వారా చేస్తున్నారు. ఫోన్ కూడా చేయకుండానే ఆన్లైన్ మెసేజే పెళ్లి పిలుపులవుతున్నాయి. కొంతమంది యువత అక్కకో అన్నకో పిల్లలు పుడితే ఆ సంతోషాన్ని కూడా ఫేస్బుక్లోనే షేర్ చేసుకుంటున్నారు. వాట్సాప్లో ఫోటోలు చూసి మురిసిపోతున్నారు. తెలిసిన వాళ్ళకు ఆరోగ్యం బాగా లేకపోయినా తొందరగా కోలుకోవాలనే సందేశాలు ఆన్లైన్లోనే పంపిస్తున్నారు తప్పితే వెళ్లి చూసి పలకరించడం లేదు. ఇలా సంతోషాలు, బాధలు, భావోద్వేగాలు అన్ని ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేస్తా అంటున్నారు రమ్య గారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమ్య గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏఎస్ రావు నగర్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి.
హౌస్ వైఫ్, మరి ఇంట్లో వంటలు చేస్తా ఉంటారు అప్పుడప్పుడు? అప్పుడప్పుడు కదా, రోజు చేస్తాను. రోజు చేస్తుంటారు. వెరైటీస్ అప్పుడప్పుడు చేస్తుంటారు. Yeah. మరి అలా చేసిన వెరైటీలో ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారు? స్వీట్ కార్న్ మసాలా అండి. స్వీట్ కార్న్ మసాలా. నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఇంకా దాన్ని మసాలా చేస్తా అంటున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్, ఆయిల్, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, ఉల్లిపాయలు, గరం మసాలా, పచ్చిమిర్చి, సాల్ట్. రమ్య గారు, స్వీట్ కార్న్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం. ఇంకా తయారీ విధానం ఏంటి చెప్పండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఓకే. బండి పెట్టేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఓకే. ఆయిల్ మనకి హీట్ అయిపోయింది. ఆయిల్ వేశారు. నెక్స్ట్ ఫస్ట్ ఆనియన్స్ అండి, ఓకే. తర్వాత పచ్చిమిర్చి, ఇది కొంచెం ఫ్రై అవ్వాలా మనకి? అవునండి. కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ అంటే మనం బాయిల్ చేసుకుంది కాదు కదా, పచ్చిదే. పచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న, చాలా సన్నగా చాప్ చేస్తారు ఓపిక. ఓకే, క్యారెట్ కూడా వేసుకున్నాము. తర్వాత క్యాప్సికమ్, మనకి ఏవి కూడా బాయిల్ చేసినవి కాదు, అన్ని కూడా పచ్చివే వేసుకున్నాం. ఓకే, ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలండి. అవునండి. ఎంత టైం పడుతుంది? ఒక 2-3 మినిట్స్ ఫ్రై, మరి బాయిల్ కాకుండా కొంచెం. ఓకే, మనకి వేగిపోయి కదా కొంచెం. అవునండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫ్లేవర్ వస్తుంది, వేగిన మంచి స్మెల్ వస్తుంది. స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడే అంత. అవి కొద్దిగా వేగిన తర్వాత మనకి సాల్ట్ వేసుకోవాలా? అవును. నెక్స్ట్ తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఓకే, ఇది అంటే మనకి జనరల్ గా అన్ని చోట్ల ఇప్పుడు స్వీట్ కార్న్ బాగా దొరుకుతున్నాయండి. అవి గింజలు ఒలిచేసి మీరు కొంచెం బాయిల్ చేస్తారా? ఇందులో సాల్ట్ వేసారా? సాల్ట్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టానండి. ఓకే, సాల్ట్ వేసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి కుక్కర్ లో, అంతేనా? దాని తర్వాత మనకి ఇట్లా అయిపోతుంది. వీటిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమేనా? సాల్ట్ వేసిన తర్వాత స్వీట్ కార్న్ వేసాము. కాకపోతే మనం చూసుకొని వేసుకోవాలి కదండి సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ లో వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించి వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. ఓకే, ఇవి ఎంతసేపు ఫ్రై అవ్వాలి? 2-3 మినిట్స్ అండి. 2-3 మినిట్స్. ఎందుకంటే ముందే స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. ఓకే, వెజిటేబుల్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి మనం వెయిట్ చేస్తాం అవి ఫ్రై అయ్యే వరకు. ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఇవి వేసాం. ఎంత 2 మినిట్స్ సరిపోతుంది? సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఓకే, ఓకే. మనం స్వీట్ కార్న్ మసాలా అన్నాం కాబట్టి కంపల్సరీ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలా? 2 మినిట్స్ అండి. ఓకే, లాస్ట్ లో కొత్తిమీర వేసి కట్టేసుకోవాలి. ఓ, చాలా సింపుల్ అసలు. చాలా అంటే చాలా సింపుల్. అంటే రమ్య గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందులో ఓన్లీ మనం 2 వెజిటబుల్స్ తీసుకున్నాం కదా, క్యారెట్ అట్లాగే క్యాప్సికమ్ తీసుకున్నాము. ఎవరైనా ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ ఇష్టపడితే అవి కూడా వేసుకోవచ్చా? మష్రూమ్ వేసుకోవచ్చు అండి, టమాటా వేసుకోవచ్చు. ఓకే, ఈ రెండు కూడా బాగుంటాయి. వాళ్ళకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కొంచెం బాయిల్ చేసి నాకు తెలిసి బీన్స్ కూడా వేసుకోవచ్చు. అంటే బీన్స్ తొందరగా వేగదు, కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అది బాయిల్ చేసి వేసుకుంటే బాగుంటుంది. మనకి ఎక్కువగా వెజిటబుల్స్ తిన్న ఫీల్ ఉంటది కదా. అంటే చిన్నపిల్లలు ఉట్టిగా స్వీట్ కార్న్ తినడానికి ఇష్టపడరు, అప్పుడు కొంచెం వెరైటీగా ఇలా చేస్తే ఇది మసాలా అంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా, బాగుంటది. ఓకే, రెడీ అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఇది అయిపోయిందండి. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాం డిష్. ఓకే. స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిందండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, వేడి వేడి స్వీట్ కార్న్ మసాలా రెడీగా ఉంది టేస్ట్ చేయడానికి. బట్ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి మీకోసం. స్వీట్ కార్న్ మసాలాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర, మిరియాల పొడి, సాల్ట్, ఆయిల్ తగినంత. స్వీట్ కార్న్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడైన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, సాల్ట్ వేసి ఉడికించిన స్వీట్ కార్న్, గరం మసాలా, కొత్తిమీర వేసి కొద్దిగా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ మసాలా రెడీ. ఓకే అండి, స్వీట్ కార్న్ మసాలాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అన్ని వెజిటేబుల్స్ కలిపి తీసుకుంటే బాగుంటుంది కదా. రమ్య గారు, స్వీట్ కార్న్ మసాలా సూపర్ గా ఉంది నిజంగానే. ఇందులో అంటే మీరు చెప్పినట్టు అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకున్నా అసలు ఈ రెండు చాలు, చాలా బాగున్నాయి. మంచి టేస్ట్ వచ్చింది. గరం మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECL ఏస్ట్రో నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. సకులు చూశారు కదా, రమ్య గారు తయారు చేసి చూపించిన స్వీట్ కార్న్ మసాలా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూశారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు చాలా మంది చేస్తున్న పెద్ద తప్పు ఏమిటంటే మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. అది చాలా పెద్ద విషయంగా, అవసరమైన అంశంగా భావిస్తున్నారు. లేదా చిన్న మెసేజ్ పెడితే సరిపోతుందని సరిపెట్టుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు ప్రాముఖ్యత ఇస్తే చాలట. మనకు అత్యంత ఆత్మీయులైన వారిని అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరించడం, వాళ్ళ పెళ్లి రోజులు, పిల్లల పుట్టినరోజు లాంటివి గుర్తుపెట్టుకుని శుభాకాంక్షలు తెలియజేయడం వంటి చాలా చాలా చిన్న విషయాల ద్వారా మంచి సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. ఇవి చాలా చిన్న విషయాలే కానీ వాటి ప్రభావం చాలా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుందండి. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, నగానటుల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ నగానటుల కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ సఖ్య గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన కలెక్షన్స్ లో మనకేం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సఖ్య గారు. నమస్తే మహేశ్వరి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సఖ్య గారు, మరి రోజు మా సక్కులకి ఏ డిజైన్ ని పరిచయం చేయబోతున్నారు? నెక్లెసెస్ చూపిస్తాను, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నెక్లెసెస్. ఓకే, మరి అయితే చూపించాలి. ఎలాంటి నెక్లెసెస్ ఉంటాయంటే చూడాలి. నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు కూడా. ఇది షార్ట్ నెక్లెస్, మీకు చూస్తే జస్ట్ రాడ్స్ లాగా ఇచ్చాను. ఇది నిచ్చన్ లాగా అనిపిస్తుంది కదా. అండ్ దానికి మధ్యలో చూస్తే స్పైరల్ ఇచ్చాను, మళ్ళీ ట్విస్టెడ్ సన్న తీగ ఇచ్చాను అనమాట. ట్విస్టింగ్ ఇచ్చి సైడ్స్ లో మళ్ళీ బాల్స్ లాగా వచ్చింది. ఇది యాంటిక్ ఫినిష్ ఇచ్చాను. ఓకే, ఇచ్చి దాని మధ్యలో చూస్తే మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్, అంటే ఈ స్ట్రైట్ లైన్ కి బాల్ కి మధ్యలో మళ్ళీ చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాను. సో దట్ డల్ ఫినిష్ అండ్ గోల్డ్ ఆ ఫైన్ ఫినిష్ అనేది రెండు కలిపి వచ్చేసరికి మీకు యాంటిక్ లుక్ వస్తుంది. సో అలా చేశాను అనమాట. మొత్తం 2 సైడ్స్ అలా ఇచ్చి మధ్యలో ఒక పెద్ద పెండెంట్ ఇచ్చాను. పైన ఒక ఫ్లవర్ లాగా ఇచ్చి దాంట్లో మళ్ళీ మీకు సింథటిక్ జేడ్ ప్లేస్ చేశాను నేను. నార్మల్ గా రూబీస్ ఎమరాల్డ్స్ అట్లా పెడతాను కదా, ఇది సింథటిక్ అనమాట. దాంట్లో కొంచెం ఫైన్ క్వాలిటీ మీకు. అండ్ మళ్ళీ కిందకి వచ్చేసరికి లక్ష్మీదేవిని ఇచ్చాను. చూస్తే డీటెయిల్ గా ఈవెన్ లోటస్ అదంతా కూడా చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఫేస్ అది కూడా చాలా మంచి లుక్ వచ్చింది. వచ్చి మళ్ళీ సేమ్ సింథటిక్ రూబీస్ ప్లేస్ చేశాను. ఇది కూడా సింథటిక్ సింథటిక్ వచ్చి మళ్ళీ కింద ఒక చిన్న పోల్ డ్రాప్ ఇచ్చాను. సో ఈవెన్ టాప్స్ కూడా సేమ్ దీనికి మ్యాచింగ్ ఇచ్చాను పెండెంట్. లక్ష్మీదేవి ఇచ్చి మళ్ళీ సేమ్ రూబీ అండ్ ఎమరాల్డ్ ఇచ్చి ఒక చిన్న
పర్ల్ ఇచ్చి పర్ల్ కి పైన ఒక ఫ్లవర్ క్యాప్ ఇచ్చాను. ఓకే, కొంచెం థిక్ ఫ్లవర్ క్యాప్ ఇచ్చాను సో దట్ అది కనిపించడానికి మంచి లుక్ వస్తుంది అని. అండ్ మీకు దీంట్లో ఇంకొకటి ఏంటంటే బాంబే స్క్రూయింగ్ ఇచ్చాను మీకు. ఓకే, ఈ థ్రెడింగ్ గోల్డ్ లుక్ రావడానికి, ఇది 1 గ్రామ్ గోల్డ్. సో గోల్డ్ లుక్ రావడం కోసమని థ్రెడింగ్ బాంబే స్క్రూయింగ్ థ్రెడింగ్ ఇచ్చాను. సో బ్యాక్ నార్మల్ పుష్ బటన్స్ ఉంటాయి మనకి 1 గ్రామ్ గోల్డ్ కి, బట్ దీనికి ఏంటంటే జస్ట్ బాంబే స్క్రూయింగ్ అనమాట. జస్ట్ మనం సరిపోతుంది మీకు. సత్య గారు ఇంకా వేరే డిజైన్స్ చూపిస్తాను. ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక మొత్తం జస్ట్ ప్లెయిన్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చి బాల్స్ అట్లా ఇచ్చాను. ఇది ఏంటంటే మొత్తం రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ రెండు మిక్స్ చేసి నెక్లెస్ అన్నమాట. కింద మళ్ళీ లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చాను. ఇచ్చి దానికి ఒక చిన్న హ్యాంగింగ్ ఇచ్చాను, డ్రాప్ లాగా ఇచ్చాను, బాల్స్ కాకుండా డ్రాప్ బాల్ లాగా ఇచ్చాను అనమాట. ఇచ్చి ఒక ఎమరాల్డ్ ఫిక్స్ చేశాను దానికి. ఈవెన్ లక్ష్మీదేవి చూస్తే మీకు డీటెయిల్ గా బాల్స్ ఇచ్చాను చుట్టూతా, అంటే ఆ పెండెంట్ సైజ్ పెంచడానికి ఎగ్జాక్ట్లీ దానికోసం. సో దీనికి టాప్స్ మ్యాచింగ్ కూడా సేమ్ లక్ష్మీదేవిని ఇచ్చాము. లక్ష్మీదేవి జనరల్ గుట్టి లక్ష్మీదేవి ఉంటది అన్నిట్లో, బట్ దీనికి ఏంటంటే ఇట్లా కూర్చుని సైడ్స్ నుంచి అట్లా ఏనుగుల్లాగా అట్లా కూడా ఇచ్చాను. దీంట్లో ఏనుగులు కూడా ఉన్నాయి సింపుల్ గా ఇక్కడ సైడ్స్ ఇచ్చి మళ్ళీ ఒక ఇది దీనికి మ్యాచ్ అవ్వాలి కాబట్టి కింద 2 బాల్స్ ఇచ్చాను, మళ్ళీ 2 బాల్స్ ఇచ్చి మళ్ళీ సేమ్ ఇదే డ్రాప్ ఇచ్చాను అనమాట. చాలా బాగుంది సత్య గారు. మరి దీని వెయిట్ ఎంత ఉందంటారు? ఇది గోల్డ్ కాదు, 1 గ్రామ్ గోల్డ్, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది కూడా హెవీ ఏమి ఉండదు మీకు. ఓకే, మరి దీని కాస్ట్? ఇది 4500 అట్లా పడుతుంది మీకు. చాలా బాగున్నది, రీజనబుల్ గా చాలా బాగున్నాయి, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే డిజైన్ చూపిస్తాను. ఇందాక మొత్తం నెక్లెసెస్ లో జస్ట్ పెండెంట్ ఒకటే లక్ష్మీదేవిని ఇచ్చాను, బట్ ఇదేంటంటే పైన నుంచి మొత్తం లక్ష్మీదేవి ఇచ్చాను. ఇంకా ఇక్కడ నుంచి మెడ నుంచి ఫుల్ లక్ష్మీదేవులు ఇచ్చేసి దానికి కింద జస్ట్ అంటే ప్లెయిన్ గోల్డ్ లాగా కనిపించుకున్న కోసం రూబీస్ ఇచ్చాను. దీంతో ఒక లక్ష్మీదేవి కింద అట్లా వచ్చేసరికి ఇంకొంచెం రిచ్నెస్ వస్తుంది. అట్లా ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్ ఉంటే పిల్లలు ఈ మధ్య నచ్చుతున్నారు కదా, సో ఇంకా అందుకని కింద లక్ష్మీదేవి కింద అంటే ఈ కనెక్షన్స్ రెండింటికి మధ్యలో ఒక చిన్న రూబీస్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చాను. ఇచ్చి లక్ష్మీదేవి కింద చూస్తే మళ్ళీ ఒక 2 రూబీస్ ఇచ్చి ఒక ఎమరాల్డ్ ఇచ్చి మళ్ళీ దానికి హ్యాంగింగ్స్ ఫ్లవర్ ఇచ్చాను. ఈ రింగ్స్ కి ఫ్లవర్ ఇచ్చి కింద మళ్ళీ ఒక క్యాప్ వేసి సౌత్ సీ పర్ల్ ఇచ్చాను. సేమ్ టాప్స్ కూడా ఏం చేశానంటే ఇక్కడ పైన నుంచి మనం ఏదైతే నెక్లెస్ కి తీసుకున్నామో లక్ష్మీదేవి సేమ్ అదే ఇచ్చాను అనమాట. ఇచ్చేసి దానికి మళ్ళీ ఒక రూబీ పెట్టి మళ్ళీ ఒక సౌత్ సీ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చాను. ఇది కూడా మీకు చూస్తే బాంబే స్క్రూయింగ్ ఉంది మహేశ్వరి. ఓకే, ఈ మధ్య ఇవే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే గోల్డ్ లుక్ రావాలి అన్నప్పుడు మిగిలిన అన్ని ఫినిషింగ్ వచ్చి స్టోన్స్ అవన్నీ కూడా ఇచ్చి వీలైనంత వరకు అది కూడా అని ఇట్లా బాంబే స్క్రూయింగ్ మీకు. ఓకే, చాలా బాగుంది. దీంతో ఇంకా మనకి ఏమనిపిస్తుంది అంటే మనం చెప్పేంత వరకు తెలియదు చాలా బాగుంది, డిజైన్ చాలా బాగుంది. మొత్తం లక్ష్మీదేవి నెక్లెస్ లో స్టార్టింగ్ నుంచి మొత్తం లక్ష్మీదేవి కనిపిస్తుంది, చాలా బాగుందండి. మరి దీని కాస్ట్ ఎంత? ఇది మీకు 4500 5000 ఆ రేంజ్ లో వస్తుంది. సత్య గారు చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తారా? ఇది మీకు ఇంతకు ముందు లక్ష్మీదేవి డిఫరెంట్ గా అట్లా చూపించాను. ఇది చూస్తే మీకు బుట్టల్లాగా యాలాడుతున్నాయి. అవును, బాల్స్ ఇచ్చి దానికి బుట్ట ఇచ్చాను అనమాట. ఓకే, ఇవంతా బాల్స్. బాల్ కి మళ్ళీ మధ్యలో ఒక బుట్ట, మళ్ళీ దాని కింద మళ్ళీ చిన్న బాల్. ఆ బుట్టకు కూడా మొత్తం గోల్డ్ బాల్స్ హ్యాంగ్ చేశాను. మీరు చూస్తే చాలా బాగుంది. సత్య ఇది చాలా లేటెస్ట్ మోడల్ అనుకుంటాను. ఇంతవరకు మనకి ఏంటంటే ఇయర్ టాప్స్ కి మాత్రమే వచ్చేటివి, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ నెక్లెస్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా మీరే డిజైన్ చేశారు కాబట్టి చాలా బాగుంది. మరి దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? దీనికి మళ్ళీ కింద ఒక పెద్ద పెండెంట్ ఇచ్చాను. ఇచ్చి దానికి మళ్ళీ రూబీస్ ఎమరాల్డ్స్ అన్ని ఇచ్చి సౌత్ సీ పర్ల్స్ బదులు ఇది మొత్తం గోల్డ్ లుక్ వస్తుంది కాబట్టి మళ్ళీ కింద గోల్డ్ బాల్స్ ఇచ్చా. గోల్డ్ బాల్స్ ఇచ్చి మళ్ళీ దానికి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఆ బాల్స్ మొత్తం అంటే ప్లెయిన్ గోల్డ్ ఇవ్వకుండా కొంచెం రూబీస్ అండ్ ఎమరాల్డ్ టచ్ ఇచ్చాను. ప్లెయిన్ గోల్డ్ ఇవ్వడం వల్ల లుక్ కొంచెం డల్ అవుతుంది మళ్ళీ. సో ఇక్కడ పైన ఏ బాల్స్ అయితే యూజ్ చేసామో సేమ్ అవే బాల్స్ కింద హ్యాంగింగ్ కూడా ఇచ్చాను, డ్రాప్స్ లాగా ఇచ్చాను. అండ్ మీకు చూస్తే దీనికి టాప్స్ కూడా లక్ష్మీదేవిది సేమ్ ఇచ్చి జస్ట్ గోల్డ్ బాల్ కూడా పెట్టొచ్చు కానీ హెవీ అయిపోతుంది వెయిట్ మళ్ళీ అని
జస్ట్ రూబీస్ అండ్ లైట్ వెయిట్ ఎవరైతే లైక్ చేస్తే వాళ్ళకి కాదు మాకు గోల్డ్ బాల్ కావాలి అంటే కస్టమర్ చాయిస్ ని బట్టి అది కూడా చేంజ్ చేసి ఇస్తాము. ఓకే, చాలా బాగుంది. మరి దీని కాస్ట్ ఎంత అండి? ఇది మీకు 5800 పడుతుంది. చాలా బాగుంది సత్య గారు. లాకెట్ చూస్తుంటే చాలా హెవీగా టెంపుల్ జ్యువెలరీ అంటారు. ఓకే, టెంపుల్ జ్యువెలరీ లాకెట్ ఇది. ఓకే, ఈ మధ్య చాలా ఫామ్ లో ఉన్నాయి. నాకు ఈ ఇయర్ టాప్స్ కూడా చాలా బాగా నచ్చాయి. దీన్ని మళ్ళీ రూబీస్ దానికి డిఫరెంట్ లుక్ వచ్చింది కదా. దీనికి కూడా సేమ్ బాంబే స్క్రూయింగ్ ఇచ్చాము, ఇచ్చి మళ్ళీ రూబీస్ ఎంబ్రాయిడ్స్ పెట్టాను దీంట్లో కూడా. చాలా బాగుంది సత్య గారు. సత్య గారు మా సకుల కోసం ఇంత అందమైన డిజైన్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో మనుషులందరూ ఇతరుల నుంచి చిన్నపాటి ప్రేమ, అభిమానం, గుర్తింపు ఆశిస్తారట. ఇందుకు చిన్న పెద్ద అన్న తేడా లేదు. అమ్మమ్మ తాతయ్యల వయసు వాళ్లే కాదండి, 4-5 సంవత్సరాల పిల్లలు కూడా చిన్నపాటి గుర్తింపు, ప్రేమకు పొంగిపోతారట. మీరే ప్రయత్నించి చూడండి. ఎక్కడో దూరంగా పల్లెటూరులో ఉంటున్న అమ్మమ్మ దగ్గరకు వెళ్లి చూసి పలకరించరండి, వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అది మనకు అంతే సంతోషాన్ని, తృప్తిని ఇస్తుంది. అలాగే తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ లాంటి వాళ్ల పుట్టినరోజులు గుర్తుపెట్టుకుని మంచి బహుమతి పంపించి చూడండి. వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో గమనించండి. ఆ స్పందన మనకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో కూడా గమనించవచ్చు. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సఖీ ఫ్యాషన్ వెంగళరావు నగర్ లో ఉన్న మిస్ ఇండియా షోరూమ్ కి వచ్చేసిందండి. మనతో పాటు ఉన్నారు డిజైనర్ లక్ష్మి గారు. మరి ఈ షోరూమ్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. బాగున్నారా? బాగున్నాండి. ఎలా ఉన్నారు గారు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మీ షోరూమ్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ ఏం పరిచయం చేయబోతున్నారు? మా సో మనం రెగ్యులర్ గా ఏంటంటే పట్టు, ఫ్యాన్సీ అలా కాకుండా కొంచెం చందేరి టైప్, అంటే కొంచెం వేజ్డ్ వాళ్ళు ఆ టైప్ ఎక్కువ యూస్ చేసే విధంగా మనం చూస్తాం. ఓకే, డెఫినెట్ గా చూపించండి. సో మనకి ఏంటంటే మనకి బ్లాక్ కాంబినేషన్స్. ఓకే, సో మనకి ఇప్పుడు చెక్స్ ఫ్యాషన్ కాబట్టి చెక్స్ స్టైల్లో మనకి తీసాం. ఈ చందేరిలో కూడా మనకి ఏంటంటే జూట్ వీవింగ్ అండి. ఓకే, జూట్ వీవింగ్. సో మనకి పళ్ళు పట్టుకొచ్చేటప్పుడు జూట్ చూసారా. సో మనకి కాంబినేషన్స్ కూడా చూసారా, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్. సో శారీ ఓవరాల్ గా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ చెక్స్, టోటల్ చెక్స్ మోడల్ తీసుకున్నాం. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే ఈ వైట్ వెళ్ళేటప్పటికి కొంచెం మంచిగా కనిపిస్తుంది, డీసెంట్ లుక్ కనిపిస్తుంది. సో ఇది మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా కూడా ఇలా వస్తుంది. పళ్ళు దగ్గర మనకి మీకు వైట్ కాంబినేషన్. ఓకే, శారీ ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా జూట్ ఫ్యాబ్రిక్ లో చెప్పచ్చు కదండి. ఓకే, సో ఫ్రిల్స్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో మనం ఇలా ప్లెయిన్ గా ఇంట్రెస్ట్ వాళ్ళు వేసుకోవచ్చు, లేదు కొంచెం ప్యాచెస్ అలా కాంబినేషన్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఉంటుంది. ఓకే, సో కొంచెం అంటే డిజైన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీనికి స్పెషల్ గా మళ్ళీ బార్డర్ అంటూ అలాంటివి అంటే కొంతమంది బోర్డర్ చాలా బోర్ కొట్టేస్తుంది అంటున్నారు. అవును, సో ఈ మోడల్ కూడా మన దగ్గర ఉంది అని చెప్పడానికి సో ఈ మోడల్ అన్నమాట. తప్పకుండా. సో ఇదంతా త్రూ అవుట్ సేమ్ డిజైన్ వచ్చిందండి. శారీ మొత్తం వస్తుంది. అదేవిధంగా బ్లౌజ్ వచ్చేటప్పటికి అంటే లైట్ కలర్ కాంబినేషన్స్, క్రీమ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి మొత్తం ఇలా లైన్స్, హారిజాంటల్ వర్టికల్ లైన్స్ మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఫ్రిల్స్ దగ్గర కూడా ఇదే డిజైన్ వస్తుంది. అంటే ఆల్ ఓవర్ కొంచెం ఇంట్రెస్ట్ గా అనే వాళ్ళంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఆఫీస్ కి అలాంటి వాటికి యూజ్ చేసే విధంగా కూడా ఉంటుంది అనమాట మోడల్ అయితే. ఓకే, ఫార్మల్స్ శారీస్ లాగా ఇది మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఓకే, దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ మనకి 1400 to 1600 వరకు. ఓకే, చాలా బాగుందండి. యాక్చువల్ గా ఫార్మల్ యూజ్ ఆఫీస్ కి వెళ్ళే లేడీస్ కి అయితే ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. జూట్ ఫ్యాబ్రిక్ అయినప్పటికీ కూడా కాటన్ లుక్ మనకు కనిపిస్తుంది. అండ్ చాలా బాగుంది లక్ష్మి గారు ఈ శారీ. ఇంకో శారీ చూపిస్తారా? సో మనకి మెటీరియల్ కూడా మనకి ఏంటంటే చందేరీలో ఉంది, చిన్న స్మాల్ చెక్స్. సో ఇప్పుడు మనం చూసింది చెక్స్ వేరే, ఈ స్మాల్ చెక్స్, చిన్న చెక్స్ కనిపించట్లేదు కూడా. సో మనకి ఏంటంటే బోర్డర్ చిన్న కాంబినేషన్స్ లో, అంటే కొంచెం బ్లూ అండ్ కాంబినేషన్స్ వెళ్ళేటట్టుగా కొంచెం చిన్న పైపింగ్ తో వచ్చేసారు. సో మనం చూసారా మొత్తం థ్రెడ్ వర్క్ అండి, డ్రమ్స్ టైప్ డ్రమ్స్ వచ్చాయి. ఓకే, సో మనకి ఏంటంటే ఓవరాల్ గా కూడా ఫ్రిల్స్ పార్ట్ ఇది. సో ఫ్రిల్స్ కంటే మొత్తం ఓవరాల్ గా కూడా మనకి డ్రమ్స్ కూడా కలర్ కాంబినేషన్స్ చూసాం, డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ వస్తే ఇక్కడ పర్పుల్, ఆరెంజ్, పింక్ కలర్స్ వచ్చాయి. ఓకే, శారీ ఓవరాల్ కూడా మనకి కొంచెం డ్రమ్స్ డిజైన్ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదేవిధంగా కింద బోర్డర్ స్టైల్కి వచ్చేటప్పటికి కొంచెం పెద్దవాళ్ళు అన్నారు కదా 40% కొంచెం బోర్డర్ అనేది కావాలంటారు. సో బోర్డర్ స్టైల్ మనకి కొంచెం జరీ వీవింగ్ తీసుకుంది. ఓకే, అండ్ ఇదంతా కుంభం డిజైన్ లాగా కనిపిస్తుంది, లీవ్స్ వచ్చి. ఓకే, అంటే టోటల్ గా మనకి ఏంటంటే రెగ్యులర్ గా డిజైన్స్ కాకుండా కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి సో అట్లా
మోడల్ కూడా చాలా శారీలోనే కంప్లీట్ గా పెళ్లి లుక్ ఏదైతే ఉంటుందో అంతే కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది. డెఫినెట్ గా అవునండి. అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా దీని మీద వచ్చినట్టుగా ఉంది క్లియర్. ఇదంతా మొత్తం ఫ్రిల్స్ పార్ట్కి వస్తుందండి. ఓకే. అదేవిధంగా పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ సింపుల్ బట్ శారీ హైలైట్ హెవీగా ఉంది కాబట్టి. అవును. సో మనకి ఏంటంటే పళ్ళుకి వచ్చేటప్పటికి మామూలు జస్ట్ కడే బోర్డర్ లాగా కొంచెం చేసుకున్నాము. ఓకే. సో సింపుల్ గా ఉంటుంది. అటు ఇటు పర్పుల్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సో మధ్యలో ఇదంతా కూడా గోల్డెన్ కలర్ కాంబినేషన్. ఓకే. సో బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ మనకి సేమ్ అండి, అంటే సేమ్ రన్నింగ్ కాంట్రాస్ట్. ఓకే. సో సేమ్ రన్నింగ్ కానీ బ్లౌజ్ మీద మనకి ఎలాంటి సేమ్ కడి బోర్డర్ స్టేజ్ అదే ఉంటుంది మనకి. ఓకే. సో అంటే 40+ వాళ్ళు అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఫాస్ట్ ఉన్నారు కాబట్టి సో కాంట్రాస్ట్ మనకి పింక్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్. అయితే గోల్డెన్ బ్లౌజెస్ యూస్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఓకే. సో పింక్ కలర్ మనం యూస్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం హెవీ చేయడానికి లేదంటే ఏదైనా థ్రెడ్ వర్క్ అక్కడ ఉన్నట్టు మనం చేయించుకోవచ్చు కూడా బ్లౌజ్ ఎలివేట్ చేయడానికి. చాలా బాగుందండి. సో ఈ సారీ ప్రైస్? దీని ప్రైస్ కూడా మనకి ఏంటంటే 1400 to 1700 బిలో. ఓకే. చాలా బాగుందండి. అండ్ నిజంగా ఇక్కడ చూసిన సారీస్ అన్ని కూడా నాకు రీజనబుల్ రేట్స్ లో అనిపిస్తున్నాయి. అండ్ మంచి వర్క్ కూడా వచ్చింది. హెవీ రేట్స్ రీజనబుల్ రేట్స్ అనేది ప్రతి ఒక్కరు డెఫినెట్ గా అయితే కనిపిస్తుంది. సారీస్ కూడా వర్క్స్ చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ సారీ ఏం చూపించబోతున్నారు? ఇప్పుడు మనం చూసింది అన్ని సింగిల్ కలర్ కాంబినేషన్స్ చూస్తాం కదా, కానీ వాళ్ళు కూడా ఆ లంగావన్ మోడల్ ఇష్టపడుతుంటారు కాబట్టి ఆ మోడల్ లో చూద్దాం. డెఫినెట్. సో చూసారా గ్రీన్ కలర్ కాంబినేషన్స్. ఓకే. గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చెక్స్ కనిపిస్తున్నాయి. సో మనకి ఇప్పుడు యాక్చువల్ గా మనం అన్ని పళ్ళు చూసినంత సింపుల్ స్టైల్ తీసాం. ఇదేంటంటే కొంచెం గ్రాండ్ గా కనపడతాయి. కొంచెం పార్టీస్ కి కూడా వేసుకోవచ్చు, మరీ ఫార్మల్ కాకుండా. ఓకే. ఇది పార్టీకి అనేది కొంచెం బ్యాలెన్స్ ప్యాచెస్ తీసుకొని గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ లో కొంచెం బంచ్ అక్కడక్కడ వచ్చేటట్టు చేస్తాం. ఓకే. సో 2 కాంబినేషన్స్ అనేది ప్యాచెస్ కనిపిస్తున్నాయి క్లియర్. సో పైకి వచ్చేటప్పటికి మనకి ఈ ప్యాచ్ కూడా కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. ఆరెంజ్, బ్లూ, గ్రీన్ కలర్ కాంబినేషన్స్. సో మనకి ప్యాచెస్ స్టైల్ లో కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఈ చెక్స్ లో మీరు అన్ని చూసిన చెక్స్ కంటే కూడా ఇది చెక్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. అవునండి. సో మనకి దీంట్లో జరీ వస్తుంది, మన థ్రెడ్ వీవింగ్ వస్తుంది, ఎల్లో కలర్ కాంబినేషన్స్. అవును. మనకి కూడా చెంకీ వర్క్ స్టైల్ అక్కడక్కడ మనకు కొంచెం సేల్ అయిపోయి శారీ కూడా కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది, పార్టీ వర్క్ లుక్ కనిపిస్తుంది. ఓకే. సో కిందకి వచ్చేటప్పటికి సేమ్ యాజ్ టీజ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే. సో పర్పుల్ కలర్, పింక్, ఎల్లో, సో యూస్ చేయని కలర్స్ వాడేగా ఆల్ బ్రైట్ కలర్స్. పెద్దవాళ్ళు ఏంటంటే మనకి రెగ్యులర్ ఈ కలర్ ఈ కలర్ అంటుంటారు. సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటే చాలా బాయ్స్ అంటే కొత్త కలర్ కాంబినేషన్. అవును. వాళ్ళు ఏంటంటే కొత్త కలర్ అనేది ఇష్టపడుతూ ఉంటారు. అవును. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్. ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఫ్లవర్స్ కంప్లీట్ గా ఇచ్చారు కదండి త్రూ అవుట్ ద బాడీ వస్తుంది. ఓకే. మొత్తం ఫ్రిల్స్ పార్ట్ కంటే ఇలా వస్తుంది. ఓకే. సో ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి చందేరేలో ప్లెయిన్ తీసుకున్నాం సార్. మొత్తం కింద ఆరెంజ్, ప్లెయిన్ ఆరెంజ్, కింద పర్పుల్ ఫ్లవర్స్. పర్పుల్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇవి కూడా ఆల్టర్నేట్ గా మనకి ఏంటంటే ఫుల్ చేశారు. కింద కొంచెం లైన్స్ టైప్ అంటే కొంచెం గ్రాండ్ గా పెద్ద సైజ్ బిగ్ బోర్డర్ స్టైల్. ఓకే. సో ఇది మన మామిడి పిండ డిజైన్ లానే ఉంది కదండి. ఇది ఆల్మోస్ట్ మధ్యలో ఇదంతా వర్క్ వచ్చి మళ్ళీ చెంకీస్ తో ఇచ్చారు, మధ్యలో కుందన్స్ పెట్టారు. ఈ ఫ్లవర్స్ మధ్యలో కింద మళ్ళీ ఆరెంజ్, గ్రీన్, పర్పుల్ అన్ని కలర్స్ యూస్ చేసి బార్డర్ హెవీగా ఇచ్చారు. సో మనకి యాజ్ డీస్ అదే మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే. సేమ్ రన్నింగ్ బార్డర్ ఉంది త్రూ అవుట్ ద సారీ. ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మొత్తం ఓవరాల్ గా ఇలాగే వచ్చేస్తుంది. ఓకే. సో అదే విధంగా కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తీస్తామండి. ఓకే. అంటే మనకి లైట్ షేడ్ బ్లౌజ్ కొంచెం పెద్దవాళ్ళు అంటే థిక్ కలర్ కాంబినేషన్స్ అవుతారు. సో బ్లౌజ్ అనేది మన ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ తీసుకున్నారు. ఓకే. సో ఇది కూడా రా సిల్క్. ఓకే. సో మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ ది అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. సో మనకి ఏంటంటే ఇది కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి షార్ట్ హ్యాండ్స్ అలా పెట్టుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. అవును. అట్లా ఇది ఏంటంటే మనకి ఇది కొంచెం 35-40+ వాళ్ళకి చాలా బాగుంటుంది. చెక్స్ కూడా వచ్చారు కాబట్టి. సో ఈ బార్డర్ కూడా మనకి కంప్లీట్ గా రన్నింగ్ వచ్చింది కదండి. అక్కడి నుంచి కూడా అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్, చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ సారీ కూడా. సో ఈ సారీ ప్రైస్ మనకి 22 నుంచి 27 వరకు పడుతుంది. ఓకే. చాలా మంచి కలర్ఫుల్ సారీస్ మా సక్కులకు చూపించినందుకు ధన్యవాదాలు లక్ష్మి. గతంతో పోలిస్తే నేడు మనం మానవ సంబంధాలను మరింత కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ మానవ సంబంధాలను పదిలించేసుకోవడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏదైనా విజయం సాధించినప్పుడు కూడా గుర్తుపెట్టుకుని మరీ అభినందనలు తెలపడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. మన జీవితంలో బాగా ప్రేమించే వ్యక్తుల గురించి అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని మరీ అభినందించాలి. ప్రత్యేకమైన బహుమతులు అందజేయాలి. అందుకు ముఖ్యమైన వారి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఒక్క మెసేజ్ తో సరిపెట్టకూడదు. పలకరింపు, ఆత్మీయ స్పర్శ చాలా కీలకమైనవని గ్రహించాలి. అప్పుడే మానవ సంబంధాలు బాగా ఉంటాయి. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్
501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhiya@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.